అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మైక్రో గ్రీన్స్ అంటే బుల్లి మొక్కలు. ఇవి ఏవి మైక్రో గ్రీన్స్ అనుకుంటున్నారా? మన వేరుశనగల బుల్లి మొక్కలండి. అవే మైక్రో గ్రీన్స్. మైక్రో అంటే బుల్లి చిన్నది, గ్రీన్స్ అంటే పచ్చవి, మైక్రో గ్రీన్స్. వేరుశనగలు ఎప్పుడని ఒక మొక్క మొలక నుంచి అంటే ఆకు కాండం లేచిన చెట్టుని 2 నుంచి 5 ఇంచీల పొడవు పెరిగిన దానికి మైక్రో గ్రీన్స్ అంటారు. ఇందులో జింక్, కాపర్ ఇవి వేరుశనగల మైక్రో గ్రీన్స్. విటమిన్ ఏ, జింక్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, కాపర్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయండి. 2 కేజీల శనగ పలుకులు తింటే ఎంతో 40 గ్రాముల ఈ మైక్రోగ్రీన్స్ ఆకులు తింటే అంతే పౌష్టికాహారాలు ఉంటాయి. కూరగాయల్లో గట్ట ఏవోని ఫంగస్ కానీ ఏవైనా ఉంటాయేమో అని మనం ఉడకపెట్టుకొని పురుగులు పొట్టరు ఏవైనా ఉంటే కడిగి బాగా చేసి ఉడకపెట్టుకుంటాం, అంటే అదే కూర వండుకొని తింటాం. కానీ దీనికి అవసరం లేదండి. సలాడ్స్లో కానీ పప్పు వండుకున్నా, బిర్యానీలో వండుకున్నా ఏ మైక్రోగ్రీన్స్ అవని బీన్స్, మరి పెసలు, మినువులు, కందులు, ఉలవలు, తోటకూర, పాలకూర ఏ మైక్రోగ్రీన్స్ అయినా కూడా అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, అన్ని ప్రోటీన్స్ అన్నిటితో కూడా ఉంటాయి. ఇప్పుడని అది చిన్న బుల్లి మొక్కగా ఉన్నప్పుడు దాని ఆహారం అనేది చూసారు ఎంత చక్కగా లేసాయో. ఈరోజు నా ఈవినింగ్ డిన్నర్కి ఈ మైక్రోగ్రీన్స్ నేను వాడుకుంటానండి. ఇగోటి శనక్కాయలు కడిగిన తర్వాత మిగిలిన తొక్కలు వేసేస్తే వాటిలో నుంచే లెగిసిన మొక్కలు ఇది 3 సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ హార్వెస్ట్ నాది ఆల్రెడీ అయిపోయింది. ఇది సెకండ్ హార్వెస్ట్, మరోసారి కూడా ఇది పెట్టుకోవచ్చు. అది ఈరోజు తెలుసుకోవాల్సింది చిన్న చిన్న మొక్కలు, బుల్లి మొక్కలు, శనక్కాయల తాలూకా చెట్ల గురించి అదేనండి, బుల్లి మొక్కల గురించి ఉంటానండి. ఇవి చాలా మంచిది. కంటి చూపు మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ నుంచి బయటికి తెస్తుంది, అంటే క్యాన్సర్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ డిజీజెస్ రావు, కంటి చూపు మెరుగుపరుస్తుంది. మెదడులో చిన్నపిల్లలకు కానీ ఇస్తే వాళ్ళు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన మంచి వీడియో వేరుశనగల బుల్లి మొక్కల గురించి. బుల్లి మొక్కలు బుల్లి పిల్లలకి, చిన్న పిల్లలకి చాలా మంచిది. చిన్నవాళ్ళకే కాదు, వృద్ధులే కాదు, ఏ వయసు వాళ్ళకని చక్కగా అరిగిపోతాయి. చిన్న చిన్న కండాలు, చిన్న ఆకులు కాబట్టి కానీ ఉడకపెడితే దీని పౌష్టికాహారాలు అనేవి పోతాయి. పచ్చివి సలాడ్గా కానీ తీసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు ఇంట్లో ఉంటూ కాపాడుకోండి. ఉంటాను. నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, కామెంట్స్ ఇవ్వండి. ఉంటానండి.